వరంగల్ మహానగరంలోని చారిత్రక భద్రకాళి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అనా లెస్నోవా సందర్శించి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ధర్మకర్త ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆది శంకరాచార్యులు వల్లభ గణపతి దర్శనం చేసుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనా లెస్నోవాకు దేశభక్తి చాలా ఎక్కువ. రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అనా లెస్నోవా భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని పాటించడం పైన ప్రతి ఒక్కరూ ఆమె తీరుపై చర్చిస్తారు. ఆమె దేశభక్తి పైన 2025 ఏప్రిల్లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చినప్పుడే చర్చ తన కుమారుడు అయిన మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ప్రమాదం నుండి క్షేమంగా కోలుకున్న తర్వాత దానికి కృతజ్ఞతగా అనా లెస్నోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అన్య మతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే నియమావళి ప్రకారం విశ్వాస ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అనా లెస్నోవా విశ్వాస ప్రకటన పత్రం పైన సంతకం చేసి స్వామివారిపై ఉన్న తన విశ్వాసాన్ని చాటుకున్నారు. అదే సమయంలో అన్నదాన ట్రస్ట్ కు 17 లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. ఇవి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్ది ఆమె తెలుగు వారి సాంప్రదాయాల్ని చాటి చెప్పి చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఇక తాజాగా వరంగల్లోని భద్రకాళి దేవస్థానాన్ని సందర్శించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.